నీ చూపుని పక్కకు మళ్లించాలనే దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టాలనుకున్నాను. కానీ ఇదింతలోనే కాఫీ తీసుకుని వచ్చేసింది. టైం పడుతుందనుకుంటే రెప్పపాటులోనే వచ్చేసింది పార్వతి. ఆ పార్వతి, ఐశ్వర్య నా కోసం ఏవో కొన్ని డ్రెస్సులు తీసుకొచ్చింది. నాకైతే సోసోగా అనిపించాయి. నువ్వు సెలెక్ట్ చేయి. నీకేది బాగా అనిపిస్తే అది సెలెక్ట్ చేయి. కాఫీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి కాస్ట్యూమ్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా, చూడు. చూడు పార్వతి. చూడు పార్వతి. కమాన్ పార్వతి, పర్లేదు చూడు. అరే చూడు. ఘట్టమనేని మహేంద్ర స్టేటస్ ని కూడా పక్కన పెట్టి వంట మనిషి అనే పట్టింపు కూడా లేకుండా విశాల హృదయంతో నీ మనసుకేది నచ్చిందో చెప్పమని అడుగుతున్నాడు. పార్వతి, సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయి. చెయ్యి పార్వతి. దాని మొహం అదేం చెప్తుంది? కూరలో కారం ఎక్కువైందా, పప్పులో ఉప్పు తక్కువైందా అని అడిగితే చెప్తుంది. కానీ ఇలాంటివి అడిగితే తెల్లమొహం వేయడం తప్ప నోరు విప్పదు. ఏయ్, అఖిలకి రెడీ అయి వస్తుంది, అవతలకెళ్ళవే. లేదంటే చూసినందుకు కళ్ళు, తాకినందుకు చేతులు తీసేస్తుంది. వెళ్ళా, వెళ్ళవే. ఐశ్వర్య, హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నా? ఫైన్. నువ్వు షాపింగ్ కి రాలేదేంటా అని మమ్మీని అడిగాను. మహి కోసం స్పెషల్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించడానికి వెళ్ళానంటీ. చూడండి, రండి. మనం షాపింగ్ చేయడానికి వెళ్తే ఐశ్వర్య షాపునే పట్టుకొచ్చిందక్కా. ఎన్ని పట్టుకొచ్చిందో చూడు. ఎన్ని తీసుకొచ్చినా హ్యాపీగా లేనాంటీ. మహికి ఇందులో ఏమీ నచ్చలేదనుకుంటా. ఎట్లీస్ట్ నాట్ బ్యాడ్ అని ఒక్కదాని విషయంలోనైనా అనిపించుకుందాం అనుకున్నాను. చేతుల్లోకి తీసుకుని బావుందని సింపుల్ గా చెప్తే నువ్వు పడ్డ కష్టానికి అర్థమే ఉంటుంది ఐశ్వర్య. 1 సెకండ్. మహి, ఇట్రా రా. వీటిల్లో నీకేది బాగా నచ్చింది? బ్రైట్ కలర్స్ ఏమైనా నాకు సూట్ అవుతాయి మామ్.
నేనడిగింది ఇక్కడున్న వాటిలో ఏది బావుంది అని. కేర్లెస్ గా చూస్తే కంటికి ఏదీ సరిగ్గా కనిపించదు. హార్ట్ఫుల్ గా చూడు. ఈ షేర్వాణి మహికి బాగుంటుంది కదా ఆంటీ? నీకు నచ్చింది ఐశ్వర్య? మ్మ్, చాలా బాగా నచ్చింది ఆంటీ. ఐ లైక్ ఇట్. మహి, వెళ్ళి వేసుకురా. కమ్ ఫాస్ట్. సర్ప్రైజింగ్ ఆంటీ, మీరు చెప్పగానే తీసుకెళ్లిపోయాడు. అక్క చెప్పాక తప్పకుండా చెయ్యాలి ఐశ్వర్య. ఈ ఇంటి కోడలయ్యాక నీకు అన్ని విషయాలు తెలుస్తాయిలే. అఫ్ కోర్స్ ఆంటీ, చాలా చాలా థ్యాంక్స్. నా కోసం మీరు 60 శారీస్ 60 చీరలు తీసుకున్నారని తెలిసినప్పుడు మమ్మీ చెప్పగానే నాకు నోట మాట రాలేదు. నా కొడుకు కోసం నువ్వు అంత కేర్ తీసుకుంటున్నప్పుడు నా కాబోయే కోడలి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? కోటి మందిలో ఉన్న ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలు అంటే గుర్తుపట్టేలా ఉండాలి. వావ్, సూపర్ గా ఉంది కదా ఆంటీ? బాగుంది. గుడ్. ఆంటీ, విత్ యువర్ పర్మిషన్ 1 పిక్ ప్లీజ్. ఓకే. రండి ఆంటీ. మహి, మీ ఫోన్ ఇవ్వా. రా. ఏమైందమ్మా? ఫోటోలో పని వాళ్ళ ఆంటీ. ఏయ్, ఎవరక్కడ? ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళు. దగ్గరికి రా మహి. స్మైల్. ఆంటీ 1 మినిట్. సంధ్య, ఆ గిఫ్ట్ ఇవ్వు. మహి, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. 2,20,000 ఆంటీ. సౌత్ ఆఫ్రికా నుండి తెప్పించాను. మా పెళ్ళయ్యాక మేం స్టార్ట్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ ఫైల్ మీద మహి ఈ పెన్ తోనే సైన్ చేయాలి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆంటీ, మీరే మహికి గిఫ్ట్ ఇవ్వండి. నిన్ను చూస్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఐశ్వర్య. మీ అంకుల్కి కూడా పెళ్లికి ముందు ఇలాంటి గిఫ్టే ఇచ్చాను. అది మొన్నటి వరకు జ్ఞాపకంగా ఉంచుకున్నారు కూడా.
మహి సేమ్ పించక్క. అత్తా కోడళ్ళ ఆలోచనలు సేమ్ టు సేమ్ ఉన్నాయి. మహి, ఐశ్వర్యం నిన్నెలా చూసుకుంటుందో అంతకన్నా ఎక్కువగా నువ్వు ఐశ్వర్యం చూసుకోవాలి. ఓకే? మన నిశ్చితార్థానికి రమ్మని నీకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వటం ఫన్నీగా ఉండొచ్చు, బట్ నీకివ్వడంలో నేను నా సంతోషాన్ని చూసుకుంటాను మహి. తీసుకో. ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తోంది, సెండ్ ఆఫ్ ఇవ్వాలి. గెటింగ్ లేట్. ఓకే, జాగ్రత్త. బాయ్. బాయ్ ఆంటీ. సీ యూ మహి. చిన్నాంటీ, మిమ్మల్ని చిన్నాంటీ. ఆ బాయ్. బాయ్. లెట్స్ గో. ఐశ్వర్య వస్తే మెరుపొచ్చినట్టే కదక్కా. కానీ ఈ మెరుపు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు. నా ఇంటి దీపం వెలిగించే కాంతి ఐశ్వర్య. అర్థం చేసుకోరు మీరెవరు. అందరూ ఒక మాట మీద నిలబడి నన్ను ఎక్కడ నిలబడకుండా చేస్తున్నారు. ఛే! ఏ! ఛే! శనిబాబు గారు, ఏంటి? ఐశ్వర్యమ్మ గారు తెచ్చిన డ్రెస్సు చాలా బాగుంది బాబు. ఇదా? ఇదేనా నువ్వు అనేది? చండాలంగా ఉంది. దాని మొహం నాకు నచ్చలేదు, ఇది కూడా నాకు నచ్చలేదు. ఐ హేట్ హెర్. అదేంటి శనిబాబు గారు, అమ్మగారి ముందు బాగుందని చెప్పినారే? అబద్ధం పార్వతి. ఐశ్వర్య అంటే నాకు ఇష్టం లేదని నిజం చెప్పడం చేతకాక ఆడుతున్న అబద్ధాలు ఇవన్నీ. ఐశ్వర్యం చూసావు కదా ఎంత డ్రామా ఆడుతుందో. నేనైనా అబద్ధాలు చెప్తాను, తను ఏకంగా యాక్టింగే చేసేస్తుంది. ఎవరూ తెలుసుకోరు. నాకే ఏం తెలియదని, పరువు తీయొద్దని హోటల్లో మెనూ ఆర్డర్ చేసినట్టు ఆర్డర్ చేసిపోతున్నారు. నా బాధ ఎవరు అర్థం చేసుకోరు. రేపో మాపో నిశ్చితార్థం పెట్టుకుని మీరిట్ట మాట్లాడితే ఎట్టా శనిబాబు గారు? నిశ్చితార్థం పత్రికలు కూడా పంచుతున్నారు. దీన్నే కదా ఆస్తులు పంచినట్టు పంచుతున్నారు. చేసుకునే వాడికి ఇష్టం ఉందా కష్టం ఉందా ఏది అడగకుండా పేరెంటానికి పిలిచే కార్డు ఇదే కదా. చించేస్తాను, చించి పారేస్తాను. శనిబాబు గారు, శనిబాబు, నాకు పెళ్లి ఇష్టం లేదు పార్వతి.
ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. నిశ్చితార్థం కూడా చెరగొడతానే తప్ప తనతో కలిసి 7 అడుగులు వేసే ప్రసక్తే లేదు. ఎందుకు ఇట్టా చేస్తున్నారు సన్నబాబు గారు? నాకెందుకు పెళ్లి చేస్తున్నారు? ముందు బ్రోక్ చేయొచ్చు కదా, చెయ్యరు. నేను అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాననేగా, అంతేనా? నాకు జస్ట్ 21 ఇయర్సే పార్వతి. ఈ ఏజ్లో పిల్లలు ఎంజాయ్ చేయాలి, హాయిగా ఆడుతూ పాడుతూ 3 టూర్లు 6 షికార్లుగా తిరగాలి. పెళ్లి చేసుకుని గుళ్ళు గోపురాల చుట్టూ, పిల్లలు కాకపోతే పుట్టల చుట్టూ తిరుగుతారా చెప్పు? నా సంతోషాన్ని కిల్ చేస్తున్నారు పార్వతి. నన్ను గంగిరెద్దుం చేసి ఐశ్వర్యం తీసుకొచ్చి నా మెడకు కడుతున్నారు. బుద్ధిగా ఉంటాను బ్రో, నాకు ఇప్పట్లో పెళ్ళొద్దంటే వింటేగా, పట్టించుకుంటేగా, మాట ఇచ్చాను తోడుకొని కట్టించామని పట్టి పీడిస్తున్నారు. చావాలో బతకాలో తెలియని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు పార్వతి. అందరి మీద కోపం వస్తుంది, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ ఇంట్లో ఏదో యుద్ధం అయ్యేలా ఉంది. శనబాబు గారు పత్రిక సించి పారేశారని అమ్మగారికి తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? పాపం మళ్ళీ తిడతారు. ఎవరికి తెలియకుండా ఇవన్నీ తీసేయాలి. ఆగవే. ఏంటి? ఏంటి సన్నమ్మ గారు? ఆ చెమటలేంటే? ఏసీ వేయలేదని ఫీల్ అవుతున్నావా? ఇల్లంతా వయ్యారంగా తిరుగుతున్నావేంటే? అది ఏం లేదు సన్నమ్మ గారు. వెళ్ళి జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, అంజీరా, పిస్తా ఇవన్నీ పిడికెడు పిడికెడు వేసి జ్యూస్ చేసుకుని తీసుకురా. అట్టగేనమ్మా. ఆగో ఆగో, కొంచెం గ్లామర్ వచ్చినట్టుంది. నేను తాగే జ్యూస్ నువ్వు తాగుతున్నావా? పనోళ్ల మాటల్ని ఎవరు నమ్మొచ్చారులే. తాగు, తిను, కానీ బరువెక్కకు. అర్థమైందా? అట్టగే అమ్మా. వెళ్ళో. ఆగో.
ఆ కొంగులో ఏంటే